ఈరోజు మనం చూడబోయేది కేవలం ఒక కంపెనీ కథ కాదు. ఇది ఇండియా ఆర్థిక భవిష్యత్తు మీద వేసిన ఒక పెద్ద పందెమన్నమాట. అవును, మనం మాట్లాడుకునేది రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించే. దీని చాలామంది ఒక పెద్ద కాంగ్లోమరేట్, అంటే చాలా వ్యాపారాలు చేసే కంపెనీ అనుకుంటారు. కాని అది పూర్తి నిజం కాదు. ఇది ఇండియాలో ఉన్న 3 పెద్ద ట్రెండ్స్, అంటే మన జనాభా, డిజిటల్ విప్లవం, ఇంకా ఎనర్జీలో వస్తున్న మార్పులు, వీటన్నిటినీ కలిపి ఒక ఏక ఇంజిన్లా నడిపేస్తున్న ఒక సిస్టమ్. అసలీ మిషన్ ఎలా పనిచేస్తుందో ఒక్కొక్క పార్ట్ విడదీసి చూద్దాం. ముందుగా దీని స్కేలేంటో చూద్దాం. ఈ నెంబర్, ఇది కేవలం ఒక మార్కెట్ క్యాపిటలైజేషన్ కాదు. ఇది ఇండియాలో మరే కంపెనీకి లేని ఒక స్ట్రాటజిక్ వెపన్. ఇంత డబ్బు చేతిలో ఉండడమంటే రిస్క్ తీసుకునే ధైర్యం ఉంటుంది, మార్కెట్లను శాసించే శక్తి ఉంటుంది. ఇంత భారీ విలువను క్రియేట్ చేసిన ఆ ఇంజిన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రిలయన్స్ కేవలం తన పాత వ్యాపారాలను నడుపుకుంటూ కూర్చోలేదు, తన భవిష్యత్తును తనే నిర్మించుకుంటోంది. ఒకప్పుడు ఇండస్ట్రియల్ జైంట్గా ఉన్న కంపెనీ ఇప్పుడు 100 కోట్ల మంది కస్టమర్ల జీవితంలో భాగమయ్యే ఒక డిజిటల్ ఎకోసిస్టమ్గా మారుతోంది. ఈ మార్పు వెనుక ఉన్న అసలు డ్రైవింగ్ ఫోర్స్ ఏంటో చూద్దాం. కంపెనీ చైర్మన్ మాటల్లోనే వాళ్ల విజన్ ఏంటో క్లియర్గా తెలుస్తోంది. వాళ్ల దృష్టిలో రిలయన్స్ ఎదుగుదల ఇండియా ఎదుగుదలతో ముడిపడి ఉంది. ఈ ఫిలాసఫీ వాళ్లు తీసుకునే ప్రతి స్ట్రాటజిక్ నిర్ణయంలో ఎలా కనిపిస్తుందో ఇప్పుడు మనం గమనిద్దాం. ఇది చాలా కీలకమైన ప్రశ్న. అసలు ఇంత భారీ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రియల్ కంపెనీ తన డిఎన్ఏనే మార్చుకుని 100 కోట్ల మంది కస్టమర్లతో నేరుగా కనెక్ట్ అయ్యే ఫాస్ట్ టెక్ బిజినెస్లను ఎలా కట్టగలదు? దీని వెనుక ఉన్న ప్లాన్ ఏంటో అర్థం చేసుకుందాం. రిలయన్స్ ఈ భారీ మార్పులకు కావలసిన డబ్బు ఎక్కడ్నించి వస్తోందంటే దాని ఫౌండేషన్ బిజినెస్ నుంచే. అదే ఆయిల్ టు కెమికల్స్ లేదా O2C డివిజన్. ఒక మాటలో చెప్పాలంటే ఈ O2C లేకపోతే ఈరోజు మనం చూస్తున్న జియో కానీ రీటైల్ కానీ ఉండేదే కావు. అసలు O2C అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది క్రూడ్ ఆయిల్ను తీసుకుని దాన్ని వాల్యూ చైన్లోని ప్రతి స్టేజ్లోనూ ప్రాసెస్ చేసి విలువను జోడించే ఒక భారీ ఇంటిగ్రేటెడ్ మిషన్ అన్నమాట. పెట్రోల్, డీజిల్ నుంచి మొదలుపెట్టి ప్లాస్టిక్స్ వరకు అన్నీ తయారు చేస్తుంది. ఇలా పూర్తి ఇంటిగ్రేషన్ ఉండటం వల్ల వాళ్ల ప్రొడక్షన్ కాస్ట్ ప్రపంచంలోనే చాలా తక్కువగా ఉంటుంది. ఇదే వాళ్లకొక పెద్ద కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ఈ నంబర్ చూసారంటే ఈ బిజినెస్ వెనక ఉన్న ఫైనాన్షియల్ పవర్ ఏంటో అర్థమవుతుంది. ఇది 2021-2022 సంవత్సరంలో O2C సెగ్మెంట్ సంపాదించిన ఈబిడిఐటి, అంటే ఆపరేషన్స్ నుంచి వచ్చిన ప్రాఫిట్ అన్నమాట. ఇంత పెద్ద క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్సుల్లో ఇది చాలా ముఖ్యమైన మెట్రిక్. ఎందుకంటే కంపెనీ తన పనుల నుంచి అస్సలు ఎంత క్యాష్ జనరేట్ చేస్తుందో ఇది క్లియర్గా చూపిస్తుంది. ఇక రిలయన్స్ విషయానికొస్తే ఈ క్యాష్ ఫ్లో ఉంది చూసారా, ఇదే వాళ్ల ఫ్యూచర్ గ్రోత్కి అసలైన ఫ్యూయల్. O2C బిజినెస్ ఇప్పుడు మెచ్యూర్ స్టేజ్లో ఉంది, అంటే రాకెట్ స్పీడ్తో పెరిగే దశలో లేదు. ఇది గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ వంటి సైకిల్స్ మీద ఆధారపడి ఉంటుంది. అయినా సరే ఇది స్థిరంగా భారీ మొత్తంలో క్యాష్ను జనరేట్ చేస్తూనే ఉంటుంది. ఇది కంపెనీకి ఒక బలమైన పునాది లాంటిది. క్లియర్గా చెప్పాలంటే O2C పాత బిజినెస్లా కనిపించినా స్ట్రాటజీ పరంగా చూస్తే రిలయన్స్ భవిష్యత్తుకు ఇదే పునాది రాయి. ఇంత పెద్ద క్యాష్ మిషన్ లేకపోతే మనం ఇప్పుడు చూడబోయే గ్రోత్ రాకెట్స్ అనేవి కేవలం పేపర్ మీదే మిగిలిపోయేవి. సరే, ఇప్పుడు రిలయన్స్ ఫ్యూచర్ను నడిపించబోయే కొత్త హై గ్రోత్ బిజినెస్ల వైపు వెళ్దాం. O2C నుంచి వస్తున్న డబ్బును కంపెనీ అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తోందో చూద్దాం. ఈ చార్ట్ కేవలం నంబర్లను చూపించట్లేదు. ఇది రిలయన్స్ డిఎన్ఏలోనే వస్తున్న ఒక పెద్ద మార్పుకు నిదర్శనం. చూడండి, కేవలం 2 ఏళ్లలో కన్జ్యూమర్ బిజినెస్ల నుంచి వచ్చే లాభాలు ఏకంగా 60% పెరిగాయి. అంటే కంపెనీ ఫోకస్ ఇండస్ట్రియల్ అసెట్స్ నుంచి కన్జ్యూమర్ ప్లాట్ఫామ్స్ వైపు షిఫ్ట్ అవుతుంది. రిలయన్స్ ఇప్పుడు కేవలం ఒక ఆయిల్ కంపెనీ కాదు, ఇది ఇండియా కన్జ్యూమర్ గ్రోత్ స్టోరీకి ఒక ప్రతిరూపం. రిలయన్స్ ఈ స్ట్రాటజిక్ షిఫ్ట్ను 4 గ్రోత్ రాకెట్స్ ద్వారా అమలు చేస్తోంది. మొదటిది డిజిటల్ ఇండియాకు పవరిచ్చే జియో, రెండోది ఇండియా కన్జంప్షన్ను డ్రైవ్ చేసే రీటైల్, మూడోది ఇండియా ఎనర్జీ ట్రాన్సిషన్కు నాయకత్వం వహించే న్యూ ఎనర్జీ, ఇక నాలుగోది ఫైనాన్షియల్ సర్వీసెస్ను అందరికీ అందుబాటులోకి తెచ్చే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్. ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఫస్ట్ రాకెట్ జియో. ఈ నంబర్ చూడండి, 41 కోట్ల మంది కస్టమర్లు. ఇది ఒక పెద్ద దేశ జనాభా కన్నా ఎక్కువ. ఇది కేవలం ఒక టెలికాం నెట్వర్క్ కాదు, ఇది రీటైల్, మీడియా, ఫైనాన్స్ లాంటి కొత్త సర్వీసులను అమ్మడానికి ఒక భారీ డిస్ట్రిబ్యూషన్ ఛానల్. ఇంత పెద్ద డైరెక్ట్ కస్టమర్ బేస్ ఇండియాలో మరే కంపెనీకీ లేదు. ఇదే వాళ్లకున్న అతిపెద్ద బలం. జియో ప్లాన్స్ కేవలం మొబైల్ సర్వీసులకే ఆగిపోలేదు. వాళ్లు ఇండియా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు వెన్నెముక కడుతున్నారు.
దేశవ్యాప్తంగా 5G నెట్వర్క్, ప్రతి ఇంటికి ఫైబర్, బిజినెస్ల కోసం క్లౌడ్ సర్వీసులు ఇవన్నీ కలిపి ఇండియన్ ఎకానమీ నడవడానికి అవసరమైన డిజిటల్ రైల్వే ట్రాక్స్ వేస్తున్నారు. వాళ్ళు కేవలం పైపులు అమ్మట్లేదు, ఆ పైపుల ద్వారా వెళ్లే ప్రతి దాన్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. రెండో రాకెట్ రిలయన్స్ రీటైల్. అమెజాన్, వాల్మార్ట్ లాగే రిలయన్స్ కూడా ఆన్లైన్, ఆఫ్లైన్ మధ్య తేడా లేకుండా చేస్తోంది. ఇది ఒక ఆమ్ని ఛానల్ ఎకోసిస్టమ్. అంటే వాళ్ల ఫిజికల్ స్టోర్స్ డిజిటల్ ప్లాట్ఫామ్కు సపోర్ట్ ఇస్తాయి, అలాగే డిజిటల్ ప్లాట్ఫామ్ స్టోర్లకు సపోర్ట్ ఇస్తుంది. కిరాణా సరుకుల నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు ప్రతి కేటగిరీలోనూ డామినేట్ చెయ్యాలన్నది వాళ్ల టార్గెట్. ఇక మూడవ రాకెట్ న్యూ ఎనర్జీ. బహుశా ఇది రిలయన్స్ తీసుకుంటున్న అత్యంత సాహసోపేతమైన బెట్. ప్రపంచంలోని అతిపెద్ద ఫాజిల్ ఫ్యూయల్ ప్రాసెసర్లలో ఒకరిగా ఉన్నవాళ్లు ఇప్పుడు అతిపెద్ద రిన్యూబుల్ ఎనర్జీ సొల్యూషన్ ప్రొవైడర్లలో ఒకరిగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వాళ్లు కేవలం సోలార్, విండ్ పవర్ ఉత్పత్తి చెయ్యట్లేదు, సోలార్ ప్యానెల్స్ నుంచి బ్యాటరీల వరకు మొత్తం సప్లై చైన్ నిర్మిస్తున్నారు. వాళ్లు ఎంత సీరియస్గా ఉన్నారో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. వాళ్లు కేవలం గ్రీన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడమే కాదు, టెస్లా లేదా BYD లాగా ఒక పూర్తి మ్యానుఫ్యాక్చరింగ్ సామ్రాజ్యాన్ని కడుతున్నారు. సోలార్ మాడ్యూల్స్, బ్యాటరీ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్ ఇలా ప్రతి విభాగంలోనూ స్వయం సమృద్ధి సాధించాలనేదే వాళ్ల 100 గిగావాట్ టార్గెట్ వెనుక ఉన్న అసలైన వ్యూహం. సరే, ఇప్పటిదాకా మనం ఆయిల్, టెలికాం, రీటైల్, గ్రీన్ ఎనర్జీ ఇలా వేర్వేరు వ్యాపారాలను చూశాం. కానీ వీటిని విడివిడిగా చూస్తే పూర్తి పిక్చర్ రాదు. ఈ ముక్కలన్నీ కలిసి ఒక పెద్ద ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీని ఎలా ఏర్పరుస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్ రిలయన్స్ పూర్తి వ్యూహాన్ని ఒక్క మాటలో చెప్తుంది. ఇవి 4 వేర్వేరు వ్యాపారాలు కావు. ఇండియా ఫ్యూచర్ను నిర్మించే 4 పిల్లర్స్ ఇవి: డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కన్జంప్షన్, ఎనర్జీ ఇండిపెండెన్స్, ఇంకా ఫినాన్షియల్ ఇంక్లూషన్. ఆలోచించండి, జియో ఫినాన్షియల్, జియో మరియు రిటైల్ యొక్క భారీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను వాడుకుని కోట్లాది మందికి లోన్లు, ఇన్సూరెన్స్ ఇవ్వగలదు. రిలయన్స్ గ్రోత్ ఇండియా గ్రోత్కు అద్దం పట్టేలా ఈ స్ట్రాటజీని డిజైన్ చేశారు. ఈ మార్పు కేవలం కొత్త బిజినెస్లకే పరిమితం కాలేదు, వాళ్ల పాత వ్యాపారాలను కూడా ప్రభావితం చేస్తోంది. ఉదాహరణకు, వాళ్ల O2C బిజినెస్లో సర్క్యులర్ ఎకానమీని అమలు చేస్తున్నారు. ఇది కేవలం పర్యావరణం మీద బాధ్యత కాదు, ఇది ఒక స్మార్ట్ బిజినెస్ మూవ్. వేస్ట్ను రిసోర్స్గా మార్చడం ద్వారా వాళ్లు ఎఫిషియన్సీని పెంచుకుంటున్నారు, ఫ్యూచర్లో రాబోయే రూల్స్కు కూడా సిద్ధమవుతున్నారు. అందుకే రిలయన్స్ను కేవలం ఒక కాంగ్లోమరేట్గా చూస్తే మనం పొరబడినట్టే. ఇది ఒకదానితో ఒకటి కనెక్ట్ అయిన ఒక ఎకోసిస్టమ్. జియో నుంచి వచ్చే డేటా రీటైల్ బిజినెస్లో ఏమమ్మాలో, ఎలా అమ్మాలో చెప్తుంది. రిలయన్స్ రీటైల్ స్టోర్లు వాళ్ళ ఫైనాన్షియల్ సర్వీసెస్కి డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్గా పనిచేస్తాయి. ఇదొక పవర్ఫుల్ ఫ్లైవీల్ లాంటిదనమాట. ఒక చక్రం తిరుగుతే అది రెండో చక్రాన్ని ఇంకా వేగంగా తిప్పుతుంది. దీంతో మొత్తం సిస్టమ్ విలువ పెరుగుతూ పోతుంది. అందుకే ఒక్కో భాగాన్ని విడివిడిగా లెక్కకట్టే సమ్ ఆఫ్ ది పార్ట్స్ ఎనాలిసిస్ కూడా దీని అసలైన విలువను పట్టుకోలేకపోవచ్చు. ఫైనల్గా ఈ థీసిస్ రోజువారీ స్టాక్ ప్రైస్ గురించి కాదు, ఇది కొన్ని దశాబ్దాల పాటు విలువను క్రియేట్ చేయటం గురించి. రిలయన్స్ ప్రస్తుతం భారీగా ఖర్చుపెట్టే దశలో ఉంది, కానీ ఈరోజు పెడుతున్న పెట్టుబడులకు భవిష్యత్లో భారీ ఫ్రీ క్యాష్ ఫ్లో జనరేట్ చేసే పొటెన్షియల్ ఉంది. ఇది లాంగ్ టర్మ్ కాంపౌండింగ్ మీద ఫోకస్ చేసే ఇన్వెస్టర్ మైండ్ సెట్ అన్నమాట. మనం ఈ యొక్క ప్రశ్నతో ముగిద్దాం. రిలయన్స్ కథ ఇండియా నెక్స్ట్ 10 years గ్రోత్ స్టోరీలో అల్టిమేట్ బై రైట్ సిట్ టైట్ ఆపర్చునిటీ అవుతుందా, లేక ఇంత భారీ పెట్టుబడులు, రెగ్యులేటరీ రిస్కులు, తీవ్రమైన పోటీ వాళ్ల లక్ష్యాలకు అడ్డుపడతాయా? వాళ్ల విజయం ఇండియా విజన్తో ముడిపడి ఉంది. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది.